అసలు స్నానం ఎలా చేయాలి? స్నానాలు ఎన్ని? స్నానం అంటే హడావుడిగా 4 చెంబులు పోసుకొని చేయటం కాదు. కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. స్నాన విధి అలా చేయకూడదు. అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం. కారణము, ఉప్పు నీటితో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి. తర్వాతది నది స్నానం. ఉదయాన్నే నది స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి. నది జలాలు కొండలను, కోనలను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలిక రసం నది జలాల్లో కలుస్తుంది. దానివల్ల నది స్నానం ఎంతో ఉత్తమమైనది, ఆరోగ్యవంతమైనది. మిగిలినది ఇంటి స్నానము. అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది. అనారోగ్యం ఉన్నవారు, చిన్నపిల్లలు తిరుగురీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి. స్నానము ఒక పని కాదు, ఓ భాగము. సంతృప్తిగా అనుభవించాలి.